మీ 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 మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నా, జిల్లా అధ్యక్షులు గారికి అలాగే మాధవిక గారికి, మీకు రాజకీయంగా కక్ష ఉంటే ఏదైనా రాజకీయంగా నేను ఎదుర్కోవడానికి ఎప్పటికైనా సిద్ధం, దానికి ఏం లేదు. కానీ మీకు రాజకీయ కక్ష ఉంటే ఒక వ్యక్తి పైన చూపించండి, అంతేగాని వ్యవస్థ పైన చూపించడం చాలా చాలా తప్పిది. ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. నేను ఇది కాకపోతే ఇంకొక చోట బతుకుంటా, ఇదేం బతుకుతారు కాదు, ఇది నేను సేవా కార్యక్రమం. దీని ద్వారా ప్రజలకు ఒక స్వచ్ఛమైన నాణ్యమైన తాగునీరు ఇస్తున్నాయి. అలాంటిది ఇప్పుడు మీరు లేకుండా చేశారు. దీని ద్వారా మీరు ఏం సందేశం ఇస్తున్నారో మీకే ఒకసారి మీ మనసాక్షికే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగనే ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నప్పుడు వాసన్న గారు, మీరు దయచేసి ఏదన్నా ఆరోపణ చేసినప్పుడు అది కరెక్టా అబద్ధమా అనేది కూడా ఆలోచించాలి. ఓ పక్క 8 నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, సంక్షేమం ఏమో సంకనాగిపోయింది, అభివృద్ధి ఏమో అడ్రస్ లేకుండా పోయింది. వాటిపైన మీరు శ్రద్ధ పెట్టండి, బాగుంటుంది. అంతేగాని ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి మా పార్టీ పైన మా పార్టీ వ్యక్తులపైన చేయడం సబబు కాదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ